తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా బీసీ ఉద్యమం బలపడుతుందని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట నారాయణ, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. హన్మకొండలోని హంటర్ రోడ్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు సన్మాన కార్యక్రమం వరంగల్ జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ని రోజులు బీసీల మధ్య ఉన్న అనైక్యత కారణంగానే అగ్రకుల పార్టీల జెండాలు వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్నాయని కూరపాటి వెంకట నారాయణ స్పష్టం చేశారు. పూర్వకాలం దొరలు చెప్పినట్లు ఓట్లు వేశామని, ఇప్పుడు అగ్రకుల నోట్ల కట్టలకు ఓట్లు వేస్తున్న బీసీలు ఇప్పటికైనా మార్పు దిశగా పయనించాలని ఎమ్మెల్సీ బండా ప్రకాష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలు అంతా ఏకమైతేనే లక్ష్యాన్ని చేరుకోగలమని, వచ్చే ఎన్నికలు బీసీ ఎజెండాగా నడిచే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని బీసీలంతా వినియోగించుకోవాలని చైర్మన్ వెంకట నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలంతా ఏకమైతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 60 సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఆ దిశగా రాష్ట్రంలోని బీసీలంతా ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. ఒక చక్కటి ప్రయత్నం సుందర్రాజు గారు అన్న వెంకటనారాయణ అన్నకు, వెంకటరాజం అన్నకు సన్మానం చేస్తున్నాం. మన జిల్లా నుంచి ఇద్దరు, మన ప్రాంతం నుంచి ఒక బీసీ బిడ్డలు ప్రభుత్వంలో కొంత గుర్తింపు సంపాదించుకున్నారు. వారిని గౌరవించడం మన బాధ్యత అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను వెంటనే చెప్పిన, తప్పకుండా పెట్టండి, మీరు చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు, మేము తప్పకుండా హాజరవుతామని కూడా ఆ రోజే వారికి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇటువంటి ఆలోచన తక్కువ మందిలో ఉంటుంది. వెంకటనారాయణ గారికి ఆల్రెడీ సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి, వారికి జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతాయి. వెంకటరాజన్ గారికి కూడా అనేక ప్రాంతాల్లో సన్మానాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు జరిగే సన్మానం సోదరుడు సుందర్రాజు గారు తీసుకునే ఇనిషియేషన్, అన్ని రాజకీయ పార్టీల వారిని ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి బీసీలందరినీ ఒక్క వేదిక మీద కూర్చోబెట్టాలనే సంకల్పం కొద్ది చేసిన సన్మానం. నేను అనుకుంటా రానున్న రోజుల్లో మనం చేయబోయే కార్యక్రమానికి మళ్ళొక్క తొలిమెట్టుగా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమం. గతంలో అనేక ప్రయత్నాలు చేసినాం. ఇవాళ బీసీలో ఐక్యత కావాలన్నది ఇలా కొత్త నినాదం కాదు. ఏళ్ళ తరబడి కొట్టుకొని చేస్తున్నాం, దాంట్లోనే ఉన్నాం, అందులో నుంచే స్ట్రగుల్ అవుతున్నాం, పోతున్నాం. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క తీరుగా వస్తున్నది. వాస్తవంగా బీసీలు సీట్లు ఇస్తే గెలవాలంటారు. మీకు అందరికీ ఒక్క విషయం, 1964 నుంచి వరంగల్ జిల్లాలో 4 బీసీలకు సీట్లు ఇచ్చేది. ఎన్నడూ ఒక్కడు తప్ప ఎవరు గెలవకపోయేది. మేము అనుకుంటా ఫస్ట్ టైం ఇన్ 99 సీట్లు ఇచ్చిన బీసీలు అందరూ గెలిచిండు. సారన్న గెలిచిండు, సురేఖ గారు గెలిచిండు, రాజలింగం గారు గెలిచిండు, పొన్నాల లక్ష్మయ్య గారు గెలిచిండు, అటువైపు పోతే శ్రీరాంభద్రయ్య గెలిచిండు. 5 వచ్చిండు ఒక్కటేసారి మాకు. మేము దాదాపు ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన్ని పట్టుకొని మాకు ఎక్కడ వసతులు లేక టౌన్ హాల్ పక్కనో అక్కడనో ఇక్కడనో వాళ్ళకి సన్మానాలు చేసేది. కొత్తగా ఏకశిలా పార్క్ పడ్డప్పుడు కూడా ఆడకు కూడా పోయి సన్మానాలు చేసిన పరిస్థితులు ఉండే. అదే 5 అనుకుంటే ఎంపీ ఎన్నికలైతే వెంకటేశ్వర్లు కూడా గెలిచాడు. ఒక రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి వచ్చింది, మనకు అవకాశాలు వచ్చినాయి. కాకపోతే కన్సల్టేషన్ చేసుకోవడంలో మనం కూడా విఫలమైంది. దాన్ని అదే రకంగా కంటిన్యూ చేయడానికి కానీ, ఆ ట్రెడిషన్ని, సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడంలో కానీ మన నాయకత్వాలు విఫలమైన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. వాటి నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మనకు బాధ్యత కూడా ఉంది. ఇవాళ పెద్దలు మత్స్యనాచారి గారు అనేక విషయాలు చెప్పినారు. ఏమిటి మన కులాల యొక్క పరిస్థితి? భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా కులగణన లేదు, కులాల లెక్క లేదు. ఇక మనం ఏ లెక్క ఉంటాం అనేది మనం చెప్పుకునే లెక్కలే. ఇప్పటికీ ఒక దశ మొదట్లో వచ్చిన ఫస్ట్ కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఆ కమిషన్ని బురదలో దొక్కి పార్లమెంట్లోనే దాన్ని లోపడి చేసిన చరిత్ర ఆనాటి పార్టీకి ఉన్నది. తర్వాత మండల్ కమిషన్ ఒక అంచనా, బీసీలు ఈ రకంగా ఉంటారు, ఇంతమంది ఉంటారు, ఇన్ని కులాలు ఉంటాయి అనేది వాళ్ళు అంచనా వేసి వారి రికమెండేషన్ కూడా కులాల జనగణన చేయాలని లెక్కలు చెప్పినారు.
వీరి కులగణన చేయకుండా వీరికి ఎటువంటి స్కీమ్స్ కానీ వీరి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు కానీ చేయడం అనేది భారతదేశంలో సాధ్యం కాదని అనేక కమిషన్లు చెప్పినాయి. అయినప్పటికీ ప్రభుత్వాలకు పట్టలేదు. ఇంతకుముందే వారు చెప్పినట్టు మనం ఎదిగితే వేరే వాళ్ళు ఎదగరు అనే దాని కొద్దీ మనమే ఎదగాలి, వీళ్ళు అణిగి ఉండాలన్న సంకల్పం కొద్దీ పాలకవర్గాలు చేసిన కుట్రలో భాగంగా బీసీలంతా బలైన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ బీసీ జనగణన కాకపోవడానికి కారణమేవాడు 1931లో బీసీ జనగణన అయింది. 1941లో సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నది కాబట్టి ఆనాటి ఇంగ్లాండ్ ప్రభుత్వం జనగణన చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నది. 1951లో భారతదేశానికి స్వతంత్రం వచ్చి ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం కులాల లెక్క చేయాలని పోతే దాంట్లో బీసీని రౌండ్ చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీలని చేయమని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం ఈయాటి వరకు బీసీల కులగణన కాలేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడు బీసీలకు వ్యతిరేకం? స్వతంత్ర భారతదేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడానికి ఎవడు కారణం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ రాజకీయ పార్టీలు కారణం? ఈ భారతదేశాన్ని ఏలిన అన్ని రాజకీయ పార్టీలు దాంట్లో భాగస్వాములే అనే మాట గుర్తుంచుకోవాలి. మనం బయటికి ఎన్నైనా చెప్పవచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు, ఉన్న రాజకీయ పార్టీల భుజాన్ని వేసుకొని గొంతెత్తి అరవచ్చు. బట్ ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తం మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగానే నిర్మించబడ్డది తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాని కారణమే 1993 వరకు కూడా కేంద్ర సర్వీసులో రిజర్వేషన్లు లేవు. వచ్చిన రిజర్వేషన్లు అమలు చేయడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టిల్లో మీకు అందరికీ తెలుసు. మీకు ఒక్క విషయం చెప్తా. మొన్ననే పార్లమెంటు మెంబర్ అయి ఓబీసీ స్టాండింగ్ కమిటీలో కొట్లాడేదాకా మన దగ్గర కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, నవోదయ విద్యాలయాలు ఉంటాయి, వాటిలో బీసీలకు రిజర్వేషన్ లేదు. మేము కొట్లాడి దగ్గరకు వచ్చింది. కానీ ఇది ఒక ఆత్మీయ సభే కాదు, బీసీల యొక్క ఐక్యత సభగా మారింది. ఇది మీరందరూ కూడా రావడం అనేది మా ఇద్దరి కోసమని నేను అనుకుంటలేను, మనందరి కోసం మీరు ఇవాళ వచ్చిండ్రు. ఇవాళ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంతమంది నాయకులు ఈ సభకు రావడం అంటే నిజంగా కూడా బీసీ ఉద్యమానికి ఒక భవిష్యత్తు చాలా దగ్గరగా ఉన్నది అనేది నేను భావిస్తున్నాను. మనసులో ఉన్న విషయాలన్నీ ఎంత అవి కంట్రోల్ చేసుకున్నా ఆగకుండా బయటకు వచ్చినాయి చాలామందికి. ఎంతో వాళ్ళకి ఎందుకంటే నియంత్రణ ఒకసారి చెప్పి ఇంతకుముందు ఒక ఏమన్నారంటే మేము ఇది సారే గారు అన్న మాట, మాకు ఎంత లోపల ఉన్నా కానీ మా జెండాలతోటి వాళ్ళ ఎజెండాను మేము కొంత మొయ్యవలసి వస్తుంది, మన ఎజెండాను మోయడంలో చాలా ఇబ్బందులు ఉన్నదని లోపల పెట్టుకొని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ నాయకులంతా సరే వారు నేను కలిసి పనిచేసినాం, ఇలానే అందరితో కలిసి పనిచేసినాం. మొదటిసారి సారు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మొదటి దశలో అనేక ఈ నియోజకవర్గాల వారితో నేను ప్రయాణం చేసిన, వినయ్ భాస్కర్ తోటి తిరిగినాను. అదేవిధంగా సారయ్య గారు ఎమ్మెల్యేగా నరసంపేట నుంచి మొదలు పెడితే నిలబడడం అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వారి కోసం తిరిగినాను, వారితో తిరిగి. అదేవిధంగా ప్రకాష్ గారు మేము కాకతీయ యూనివర్సిటీ వారు మా యూనివర్సిటీ విద్యార్థి పాలక మండలి సభ్యులు అప్పటి నుంచి బీసీల గురించి అనేక సందర్భాల్లో తను మీటింగులు పెట్టి మాకు కూడా ఏది ఉపాధ్యాయులందరూ దీనికోసం పనిచేయాలని చెప్పి ఎంతో ఇవన్నీ వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విధి లేక ఆయా పార్టీలలో వాళ్ళు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీలలో ఐక్యత ఉంటే వాళ్ళు అక్కడికి వేయటేలు కాదు, అక్కడ ఉండేటోళ్ళే కాదు. బీసీలలో ఐక్యత ఉంటే వాళ్ళందరూ పార్టీల నాయకులు వాళ్ళ ఎదురు వాళ్ళకు సీట్లు వీళ్ళు ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర పోయి సీట్లు అడుక్కునేటువంటి పరిస్థితి మన అనైక్యతతోటే వచ్చిందనేది వాస్తవం. ఇంతకుముందే మత్స్యంచారి సార్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పిండ్రు. ఎందుకంటే ఆయన చాలా విషయాలను గత 40 సంవత్సరాల నుంచి అధ్యయనం చేసిన వాళ్ళలో ఒకరు. ఏది మేధావిగా, ఒక రాజకీయవేత్త కాకుండా మేధావిగా చాలా విషయాలు తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు వాటిని నిబద్ధతతోటి కొన్ని విషయాలు చెప్పకుండా ఉండాల్సి వస్తుంది. కానీ ఇవాళ చాలా విషయాలను తన మనసులో ఉన్న వాటిని ఎల్లగక్కిండి. ఎందుకంటే ప్రజల ఐకమత్యం అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి తను బయటికి రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నాయకులు 3 పార్టీలలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మనకు, 3 పార్టీలలో కూడా సిపిఐ సిపిఎంలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు మన ప్రజల వెంట డైరెక్ట్గా వచ్చి నిలబడలేకపోతారో మనం ప్రశ్నించుకోవాలి.
వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ మనల్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళను కాపాడుకోవడంలో ఉండేటువంటి ఆ సందిగ్ధత, ఆ అనిశ్చితి, ఆ అన్సర్టనిటీ అనేది వాళ్ళని వెంటాడుతున్నది అనేది వాస్తవం. కాబట్టి మనం అనుకుంటాం ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అది తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోతా ఉన్నారు. కానీ చివరిగా నేను చాలా టైం తీసుకొని నేను ఇవాళ బీసీల ఎజెండాను ముందుకు పెట్టి సుందర్రాజు గారి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వెంకటనారాయణకు, వెంకటరాజంకు సన్మానం కార్యక్రమం సందర్భంగా ఇది బీసీలను ఐక్యం చేసేటువంటి ఒక చర్చ జరగాలనే ఉద్దేశంతో వారు పెట్టడం జరిగింది. ఎంతో కష్టపడి ఇంతమందిని ఆహ్వానించి 36 కులాల యొక్క నాయకులను కూడా పిలిచి వాళ్ళందరినీ కూర్చునబెట్టి నాయకులందరినీ కూడా ఇవాళ సమకాలీన రాజకీయాలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా పిలిచి పార్టీలకు అతీతంగా పిలిచి పెట్టడం అంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందు చాలా విజయవంతంగా దీన్ని పూర్తి చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే చాలా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలు మసూద్ సార్ చెప్పినట్టుగా నేను కూడా ఇప్పటికీ రాజకీయాల ఇటుకాల మధుసూదనరావు కానించి చూస్తూ ఉన్నాను. ఎన్నికలను అన్ని ఎన్నికలలో తర్వాత క్రమంలో విశ్లేషించి చూస్తూ ఉన్నాం. అయితే ఆ రోజులలో దొరలు ఊళ్ళో 4 దొరలు కలిసి మన కుల పెద్దలను పిలిచి ఓట్లకి వేయాలంటే వేసేది. అంటే నమ్మకం, అదేవిధంగా విశ్వాసం, లేదా అణచివేస్తారేమో అని భయంతో వాళ్ళు ఓట్లు అట్లా వేసింది. క్రమంగా ఏమైందంటే ఓట్లు రాజకీయం అంతా కూడా వ్యాపార రీత్యా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు వ్యాపార రాజకీయాలైనవి, దోపిడీ రాజకీయాలైనవి, కార్పొరేట్ రాజకీయాలైనవి, అందులో డబ్బు మాత్రమే ప్రధాన అంశంగా మారిపోయింది. మరి డబ్బులు ఎవరి చేతులు ఉన్నాయంటే ఆధిపత్య కులాల దగ్గరనే ఉన్నది. ఆ డబ్బు ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా వాళ్ళ వర్షం అయిపోయినాయి. ఇలా బీసీలు 40-50% ఉన్న బీసీలకు వృత్తులు పోయినాయి. అదేవిధంగా సహజ వనరులు కూడా లేకుండా పోయినటువంటి వాస్తవాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ వాస్తవాలను మనం గ్రహించాలి. కాబట్టి ఇవాళ డబ్బులున్నలకు ఓటేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ పరిణామంలో ఏం చేయాలి? ఇది పెద్ద మీమాంస అయిపోయింది. ఎట్లా దీన్ని ఛేదించాలి, మన వాళ్ళు మనకు ఓట్లు ఎట్లా వేయాలనేటువంటి సమస్య చూస్తే బీసీలు చాలామంది అనేక పార్టీల దగ్గర పోయి మా వాళ్ళకు ఓట్లు సీట్లు అని అడిగిన సందర్భం ఉన్నది. మాకు మేమందరం పోయి మా బీసీలకు సీట్లు అంటే ఆదినాయకులు ఏమనేదంటే మీరు గెలిపిస్తారా, మీ వాళ్ళు ఓట్లు వేస్తారా మీ వాళ్ళకు అని అడిగిన సందర్భం నిలదీసిన విషయాలు కూడా నేను చూసినాను. మీరు గెలవరండి, మీ వాళ్ళు ఓట్లు వేయరండి, అలాంటప్పుడు మా సీటు ఖాళీ అవుతుంది, మా సీటు పోతుంది కదా అనేటువంటి భయం వాళ్ళు చెప్పింది. అంటే ఇయ్యదలుచుకోక కొంత, మనం ఓడిపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది కొంత అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని సమస్యలతోటి మన నాయకులు ఏ పార్టీలో ఉన్నా కానీ మనతోటి ప్రత్యక్షంగా వచ్చి మనతోటి మమే